ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు షేడ్ నెట్ ఏర్పాటు చేయుటకు అనువైన ప్రదేశాలను గుర్తించి వెంటనే పనులు ప్రారంభించి సోమవారంలోగా పూర్తి చేయాలని కమిషనర్ శరత్ చంద్ర ఆదేశించారు. అదేవిధంగా పట్టణంలోని ప్రధాన ప్రదేశాల్లో చలివేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వేసవి ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, ఆదాయ వృద్ధి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు, ఇంజనీరింగ్, రెవెన్యూ, శానిటేషన్ సిబ్బంది, వార్డు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, వేసవి నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ఆదాయ వృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై కమిషనర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శరత్ చంద్ర మాట్లాడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు షేడ్ నెట్ ఏర్పాటు చేయుటకు అనువైన ప్రదేశాలను గుర్తించి వెంటనే పనులు ప్రారంభించి సోమవారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పట్టణంలోని ప్రధాన ప్రదేశాల్లో చలివేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పట్టణంలోని అన్ని శ్మశాన వాటికలలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే పట్టణంలోని ఓపెన్ జిమ్లను గుర్తించి మరమ్మతులు, ఆయిలింగ్, గ్రీజింగ్, బోల్ట్ ఫిట్టింగ్ తదితర పనులు చేపట్టి వారం రోజుల్లో ప్రజల వినియోగానికి సిద్ధం చేయాలని సూచించారు. రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించిన కమిషనర్ ఆస్తి పన్నుపై 5% రిబేట్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా వార్డు అధికారులు ప్రజలను ప్రోత్సహించాలని ఆదేశించారు. అలాగే అండర్ అసెస్మెంట్ మరియు అన్అసెస్మెంట్ ఆస్తులను గుర్తించి సైట్ రివిజన్ నిర్వహించి పన్ను పరిధిలోకి తీసుకురావాలని, డోర్ నెంబర్లు లేని ఇండ్లను గుర్తించి వెంటనే డోర్ నెంబర్లు కేటాయించి పన్ను వసూళ్లు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా ట్రేడ్ లైసెన్సులు, నీటి పన్ను వసూళ్లు, పెన్షన్ దరఖాస్తులతో సహా సంబంధిత వార్డుకు సంబంధించిన అన్ని పనులు సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ స్పష్టం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయ వృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రెవెన్యూ పెంపు దిశగా కృషి చేయాలని, అదే సమయంలో ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్ సూచించారు. అవసరమైన చోట శాఖల మధ్య సమన్వయం పెంచి పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రాములు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పి అశోక్, కార్తిక్, అసిస్టెంట్ ఇంజనీర్లు దిలీప్, అసింబాబా, ప్రవీణ్, శానిటరీ సూపర్వైజర్ జి శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి, రెవెన్యూ అధికారి శివరాం రెడ్డి, టీఎంసీ శ్రీనివాస్, వార్డు అధికారులు పాల్గొన్నారు.